హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే మనం ఇక్కడ చూసుకుందాం. ఫస్ట్, నల్సా జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ కార్యనిర్వాహక చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ నాగరత్న, జస్టిస్ సంజీవ్ ఖన్నా, బిఆర్ గవాయ్. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్, జస్టిస్ సూర్యకాంత్. సెకండ్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైంది పిఎస్ఎల్ 15 థండర్ బోల్ట్ 15 అనేది దీర్ఘశ్రేణి రాడర్ గైడెడ్ అస్త్రం. బి, గగనతలం నుంచి గగనతలంలోకి లక్ష్యాలను ఛేదించగలదు. థర్డ్, చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ దీన్ని ఉత్పత్తి చేసింది. ఫోర్త్, అమెరికాకు చెందిన AIM-120 ఆమ్రం భారత్ అస్త్రకు పోటీదారు. ద రైట్ ఆన్సర్ ఇస్ సెకండ్ వన్, ఫస్ట్ ఆప్షన్ ABCD. అన్ని కరెక్టే. థర్డ్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి యాచకులు లేని బెగ్గర్ ఫ్రీ సిటీ నగరంగా నిలిచింది ఏది? భోపాల్, ముంబై, ఇండోర్, సూరత్. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్, ఇందోర్. ఫోర్త్ క్వశ్చన్, నేరేటివ్స్ ఆఫ్ ద బెంచ్ ఏ జడ్జ్ స్పీక్స్ పుస్తక రచయిత? NV రమణ, బిఆర్ గవాయ్, సంజీవ్ ఖన్నా, ఉదయ్ ఉమేష్ లలిత్. ద రైట్ ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్, NV రమణ. ఫిఫ్త్ క్వశ్చన్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల బ్రహ్మోస్ ఉత్పత్తి కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఉత్తరప్రదేశ్. సిక్స్త్ క్వశ్చన్, భారత్ తరపున IMF లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? వివేక్ జోషి, పరమేశ్వర్ అయ్యర్, ఉన్నిత్ జోషి, నాగేశ్వర్ అయ్యర్. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్, పరమేశ్వర్ అయ్యర్. ఇటీవల యునెస్కో నుంచి వైదొలిగిన దేశం ఏది? పరాగ్వే, ఉరుగ్వే, నికరాగ్వా, ఫీజీ. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్. ఎయిత్ క్వశ్చన్, మానవాభివృద్ధి నివేదిక 2023లో మొదటి స్థానంలో ఐర్లాండ్ నిలవగా రెండో స్థానంలో నిలిచిన రెండు దేశాలు ఏవి? స్విట్జర్లాండ్, నార్వే, ఐర్లాండ్, స్విట్జర్లాండ్, డెన్మార్క్, స్వీడన్, స్విట్జర్లాండ్, డెన్మార్క్. ద రైట్ ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్. నైన్త్ క్వశ్చన్, ఏ దేశ అధ్యక్షుడు 15 గంటల పాటు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించాడు? మాల్దీవులు, సింగపూర్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్. ద రైట్ ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్, మాల్దీవులు. మాల్దీవులు ప్రస్తుత అధ్యక్షుడు మహమ్మద్ మొయిజు. అండ్ 11th క్వశ్చన్ చూసుకుంటే, టెస్ట్ క్రికెట్ నుంచి ఇటీవల విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించారు. ఆయనకు ఏ ఏడాదిలో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు వచ్చింది? 2020, 2018, 2022, 2023. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్, 2018. ఏ గ్రహంపై పరిశోధన కోసం సోవియట్ యూనియన్ 1972 మార్చి 31న ప్రయోగించిన విఫల వ్యోమ నౌక కాస్మోస్ 482 2025 మే 10న భూవాతావరణంలోకి ప్రవేశించింది? శని, గురుడు, శుక్రుడు, బుధుడు. ద రైట్ ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్, శుక్రుడు. ఇండియా @2047 లీడింగ్ ద గ్లోబల్ ఎకనామిక్ ఆర్డర్ పుస్తక రచయిత ఎవరు? శ్యామ్ ప్రకాష్, అరుణ్ ప్రకాష్, జితిన్ రామ్, అరుణ్ కుమార్. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ 13th ఫస్ట్ ఆప్షన్, శ్యామ్ ప్రకాష్. ఇటీవల ఏ దేశం చెస్ ఆటను నిషేధించింది? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సౌదీ అరేబియా, ఇరాన్. 14th ఆన్సర్, ఆఫ్ఘనిస్తాన్. నేషనల్ టెక్నాలజీ డే ఎప్పుడు నిర్వహిస్తారు? మే 12, మే 15, మే 11, మే 16. ద రైట్ ఆన్సర్ ఇస్ మే 11. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025లో భారత్ ర్యాంక్ ఎంత? 18, 12, 10, 14. ద రైట్ ఆన్సర్ ఇస్ 14. మొదటి ర్యాంక్లో ఉంది బుర్కినా ఫోసో, రెండవ ర్యాంక్ పాకిస్తాన్, మూడవ ర్యాంక్ సిరియా. 17th క్వశ్చన్, 2025 యునెస్కో గిల్లెర్మో కానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ గెలుచుకున్న వార్తాపత్రిక ఏది? ది బీజింగ్ టైమ్స్, ది న్యూ ఇయర్ టైమ్స్, లా ప్రెన్సా, ది హిందూ. అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్, లా ప్రెన్సా. 18th క్వశ్చన్, 72వ మిస్ వరల్డ్ పీజియంట్లో ఎవరికి హ్యూమనిటేరియన్ అవార్డు ప్రకటించారు? చిరంజీవి, షారుఖ్ ఖాన్, సోను సూద్, సల్మాన్ ఖాన్. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ సోను సూద్. అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా ఆదిశక్తి అభియాన్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్, తమిళనాడు. ద రైట్ ఆన్సర్ ఇస్ మహారాష్ట్ర. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూసుకుంటే, యూపీఎస్సీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు?
నళిని గుప్తా, కిరణ్ కుమార్, నందకిషోర్, అజయ్ కుమార్. ద రైట్ ఆన్సర్ ఇస్ అజయ్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఇస్రో చైర్మన్ వి నారాయణ్ 2026 డిసెంబర్ నాటికి కులశేఖర పట్టినం నుంచి రాకెట్ ప్రయోగం చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ, కర్ణాటక, తమిళనాడు, గోవా. ద రైట్ ఆన్సర్ ఇస్ తమిళనాడు. క్రింది వాటిలో సరైంది. టెస్ట్ క్రికెట్లో విరాట్ కోహ్లీ అత్యధిక స్కోర్ 254. టెస్ట్ క్రికెట్లో విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీలు 12. టెస్ట్ క్రికెట్లో విరాట్ కోహ్లీ సెంచరీలు 51. టెస్ట్ క్రికెట్లో భారత్ నుంచి అత్యధిక పరుగులు చేసిన 4వ వ్యక్తి విరాట్ కోహ్లీ. ద రైట్ ఆన్సర్ చూసుకుంటే మనకు కింద ఆప్షన్స్ ఇచ్చారు. ఏ, డి అనేవి 2 రైట్ ఆన్సర్, అంటే 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 23. ఇటీవల వార్తల్లో నిలిచిన ఆసిస్ గార్డ్ సోనగర్ డ్రోన్లు ఏ దేశానికి చెందినవి? పాకిస్తాన్, భారత్, తుర్కియా, చైనా. ద రైట్ ఆన్సర్ ఇస్ తుర్కియా. ఆయుర్వేద దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది? అక్టోబర్ 23, సెప్టెంబర్ 23, నవంబర్ 24, నవంబర్ 18. రైట్ ఆన్సర్ ఇస్ సెప్టెంబర్ 23. 25th క్వశ్చన్. భారత్పై పాకిస్తాన్ మిలిటరీ ఏ పేరుతో ఆపరేషన్ చేపట్టింది? ఇది కంపల్సరీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆపరేషన్ సింధుతల్, ఆపరేషన్ ఉర్సూర్, ఆపరేషన్ హిందుస్థాన్, ఆపరేషన్ బన్యన్ ఉల్ మార్సూస్. ద రైట్ ఆన్సర్ ఇస్ 4th, ఆపరేషన్ బన్యన్ ఉల్ మార్సూస్. అండ్ మన ఇండియా చేపట్టిన యుద్ధం అంటే ఆపరేషన్ పేరు ఆపరేషన్ సింధూర్. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ అండ్ షేర్ చేయండి. ఈ క్వశ్చన్స్ నేను లింక్ ఇస్తాను. మరిన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ నుంచి మీరు చదువుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అయితే కంపల్సరీ చేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.